ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 10వ వచనం వరకు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని వేళ్లు తనను, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చుగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు చాలా స్పష్టంగా ఈ సందేశాన్ని ఇచ్చాడు. స్వంతమును నమ్ముకునేటువంటి వాడు, ఇతరులను నమ్ముకునేటువంటి వాడు శాపగ్రస్తుడు. దేవుడిని నమ్ముకొని దేవుడిని తన ఆధారముగా చేసుకునేటువంటి వాడు ధన్యుడు. అండ్ స్వంతాన్ని నమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి నష్టమేంటో, దేవుడిని నమ్ముకోవడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటో ఆ యొక్క ప్యాసేజ్లో మనం చదివినప్పుడు చాలా తేటగా ప్రభు మనకి తెలియచేశాడు. ఈ యొక్క ఎగ్జార్టేషన్ దేనికి సంబంధించి అంటే, గాడ్ ఆర్ సెల్ఫ్, దేవుడా లేక స్వంతమా? మనందరం కూడా మన జీవితంలో తప్పకుండా ఈ యొక్క ప్రశ్నను ఎదుర్కోవాలి. మనలో ప్రతి ఒక్కరికి ఈ విషయంలో ఒక స్పష్టత ఉండాలి. మన లక్ష్యం ఏంటి? దేవుడా లేకపోతే స్వంతమా? మన జీవన ఆధారం ఏంటి? స్వంతమా లేకపోతే దేవుడా? దీన్ని బట్టే మన జీవితం యొక్క నాణ్యత ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టే మన జీవితం యొక్క గమ్యం ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టే మన జీవితం యొక్క ఫలం ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టే మన జీవితం యొక్క ప్రభావము సంఘం మీద, సమాజం మీద ఎట్లా ఉంటుంది అనేది నిర్ధారించబడుతుంది. నేను ఒకవేళ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను అనుకోండి, మీకు అన్నింటికన్నా ఎక్కువ ఆసక్తి దేవుడి మీద ఉంటుందా లేకపోతే స్వంతం మీద ఉంటుందా? మీకు దేవుడిలో ఎక్కువ సంతోషం కలుగుతుందా లేకపోతే స్వంత విషయాల్లో ఎక్కువ సంతోషం కలుగుతుందా? మీరు మీ యొక్క సమయాన్ని, మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క సొమ్మును దేవుడి కొరకు ఎక్కువ ఖర్చు పెడతారా లేకపోతే స్వంతం కొరకు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారా? మీరు ఎక్కువ దేవుడి కొరకు కష్టపడతారా లేకపోతే మీ స్వంత విషయాల కొరకు, మీ స్వంత ఆశయాల కొరకు, మీ స్వంత కోరికల కొరకు మీరు ఎక్కువ కష్టపడతారా? ఆర్ ఇంకో రకంగా అడగాలంటే, మీరు స్వంతం కొరకు జీవిస్తున్నారా లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నారా? ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం. మీరు దేవుడి కొరకు త్యాగం చేస్తారా లేకపోతే స్వంతం కొరకు ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఇక్కడ మనం చదివాం కదా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని వాడు శాపగ్రస్తుడు. అది ఇతరులు కావచ్చు లేకపోతే తను తాను స్వంతమును కావచ్చు. అండ్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మెచ్చేటువంటి విషయం కాదు. మొదటి ఆదాము తన్ను తాను ఆధారం చేసుకున్నాడు కనుక అతిక్రమంలో పడ్డాడు. రెండవ ఆదాము తనను తాను ఆధారం చేసుకోలేదు, ఎల్లప్పుడూ దేవుడి మీదే ఆధారపడ్డాడు. అందుకని మీరు సువార్తల్లో చదివితే పదే పదే మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, తండ్రి ఏమి చేయుచున్నాడో అదే నేను చేస్తున్నాను, తండ్రి నాకు ఏం చెప్పాడో దాన్ని నేను చేస్తున్నాను, తండ్రి నాకు ఏమి ఇచ్చాడో దాన్ని నేను మీకు చెప్తున్నాను. సో ఎవ్రీథింగ్ తండ్రి ఎలా నడిపిస్తే అలా యేసు ప్రభు నడుచుకున్నాడు. సో మన జీవితాల్లో కూడా మనం ఐదర్ దేవుడి కొరకు లేకపోతే స్వంతం కొరకు జీవించగలం. యేసు దేవుడి కొరకే జీవించాడు, మొదటి ఆదాము స్వంతం కొరకే జీవించాడు. సో మనం ఒకప్పుడు మొదటి ఆదాములాగా జీవించాం, ఇప్పుడు రెండవ ఆదాములాగా జీవించాలి. రెండవ ఆదాములాగా జీవించాలంటే మనము మన కొరకు కాకుండా, స్వంతం కొరకు కాకుండా దేవుని కొరకు జీవించేటువంటి వారంగా ఉండాలి. పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసినప్పుడు 4వ అధ్యాయము 8వ వచనంలో వారికి గతాన్ని అండ్ ప్రస్తుతాన్ని, దానికి సంబంధించి వారి యొక్క నడవడిని గురించి హెచ్చరిక చేశాడు. ఆ కాలమందైతే అంటే వారి యొక్క గతాన్ని గురించి చెప్తున్నాడు. మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని.
సో ఒకప్పుడు మీరు నిజమైన దేవుణ్ణి ఎరుగలేదు, అండ్ ఒకప్పుడు దేవుళ్ళు కానటువంటి వాటికి మీరు దాసులుగా బతికారు. కానీ ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒకప్పటి జీవితం ఇప్పుడు ఉండకూడదు, ఒకప్పటి నడవడి ఇప్పుడు ఉండకూడదు. సో నేనైనా మీరైనా స్వంతమా దేవుడా అనేటువంటి ప్రశ్నకు వచ్చేసరికి బైబిల్ని మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో బిగినింగ్లోనే దేవుడు, అండ్ ఎండింగ్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిలో మరలా దేవుడు. అండ్ బైబిల్ అంతా కూడా మనకు దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, అండ్ దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రణాళిక, ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎక్కువ టైం తీసుకోవడానికి వీల్లేదు. తన జీవితపు లక్ష్యము దేవుడా స్వంతమా అనేటువంటి విషయంలో ఒక నిర్ధారణకు రావడానికి. సో ప్రైమరీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే దేవుడి మీదే ఉండాలి. ప్రైమరీ ఫోకస్ సెల్ఫ్ మీద ఉండకూడదు, గాడ్ మీద ఉండాలి. కానీ ఈరోజున ప్రపంచంలో చాలామందిని మనం గమనిస్తే ప్రైమరీ ఫోకస్ గాడ్ మీద లేదు, ప్రైమరీ ఫోకస్ సెల్ఫ్ మీద ఉంది అనేది స్పష్టంగా కనపడుతోంది. అండ్ ఇక తప్పుడు బోధలు వచ్చాయి, ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చింది. ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చిన తర్వాత ప్రైమరీ ఫోకస్ దేవుడి మీద కాదు, మనిషి మీదకి వచ్చేసింది. అండ్ మనిషి ఎలా దేవుడిని వాడుకోవచ్చో దాని మీదకి వచ్చేసింది. ఒకప్పుడు దేవుడు మనిషిని ఎలా వాడుకోవచ్చో దాని మీద ఉండేది, కానీ ఇప్పుడు అదంతా కూడా రివర్స్ అయిపోయింది. అందుకనే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను దేవుడి కొరకు జీవిస్తున్నానా లేకపోతే స్వంతము కొరకు జీవిస్తున్నానా? 2 టెస్టమెంట్స్లో మనకు కనబడేటువంటి మోస్ట్ ప్రామినెంట్ కమాండ్మెంట్ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుడిని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట అనేది చాలా సామాన్యంగా వినబడే విషయంగా మనకు అనిపించిన చాలా ప్రగాఢమైన, అంటే చాలా లోతైన, బలమైన, శక్తివంతమైనటువంటి విషయం. దేవుణ్ణి ప్రేమించాలి అంటే ప్రేరేపణ కలగాలి కదా. అది కూడా మామూలుగా కాదు. ఆ యొక్క కార్ను ప్రేమించినట్టు, లేకపోతే చికెన్ బిర్యానీని ప్రేమించినట్టు, లేకపోతే ఒక ఫ్రెండ్ని ప్రేమించినట్టు దేవుణ్ణి కూడా ప్రేమించు అంటే, 10 ప్రేమిస్తున్నట్టు దేవుణ్ణి ప్రేమించు అంటే ఒక రకంగా ఉండేది. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, అన్నింటికన్నా మొదటిగా ముఖ్యముగా దేవుణ్ణి ప్రేమించు అంటే అది మామూలు విషయం కాదు. మరి నేను దేవుణ్ణి ప్రేమించడానికి నాకు ప్రేరేపణ కలగాలి. నేను దేవుణ్ణి ప్రేమించడానికి ఆయనలో ఉన్నటువంటి విశిష్టతలను తెలుసుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన నాకు యోగ్యుడిగా కనబడాలి. నేను దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన కన్నా విలువైనది, ఆయన్ని వెంబడించుట కన్నా ముఖ్యమైనది నా జీవితంలో నాకు మరొకటి లేదు అని నేను తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకోవడానికే దేవుడు మనకింత చక్కని యోగ్యమైనటువంటి పవిత్ర గ్రంథాన్ని ఇచ్చాడు. దీంట్లో అదేంటో తెలియజేశాడు. సో ఆ రకంగా దేవుడిని మనం తెలుసుకున్నప్పుడు మన పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ బలంతో దేవుడిని ప్రేమిస్తాం. సమస్య ఏంటంటే మనం దేవుడిని సగం తెలుసుకున్నాం, లేకపోతే 10% తెలుసుకున్నాం, 5% తెలుసుకున్నాం, 2% తెలుసుకున్నాం, 1% తెలుసుకున్నాం కనుక మనం దేవుడిని ప్రేమించం. దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనం. దేవుడి కోసం అది ఇది చేయడానికి ముందుకు రాం. ఎందుకంటే వీ డోంట్ నో గాడ్ రియలీ. నిజంగా దేవుడు మనకు తెలియదు. ఆర్ ఈవెన్ ఇఫ్ వీ నో గాడ్ వీ డోంట్ నో హిమ్ మచ్. ఆయన గురించి ఎక్కువ తెలియదు కనుక ఆయన అంతగా మనం ప్రేమించలేకపోతున్నాం. ఒక క్రిస్టియన్ బుక్ స్టోర్ మేనేజర్ ఈ రకంగా చెప్పాడు, మీరు ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ బుక్ స్టోర్స్కి వెళ్ళి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ట్రెండ్ గురించి మీరు అడిగితే చాలా సింపుల్గా అదేంటో వారు మీకు చెప్పేస్తారు. ట్రెండ్ ఏంటి? సెల్ఫ్ హెల్ప్ బుక్స్కి ఎక్కువ డిమాండ్ ఉందా, లేకపోతే స్పిరిచువాలిటీకి సంబంధించి, గాడ్లీనెస్కి సంబంధించి, ఆర్ గాడ్కి సంబంధించినటువంటి పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ ఉందా అనే ప్రశ్న మీరు అడిగితే, ఏ పుస్తకాలని ప్రజలు ఇష్టపడతారు, ఏ పుస్తకాలని ప్రజలు ఎక్కువగా కొంటారు, ఏ పుస్తకాలు ఎక్కువగా మీకు అమ్ముడుపోతాయి అనేది మీరు ఒకవేళ ఎనీ క్రిస్టియన్ బుక్ స్టోర్ మేనేజర్ని అడిగితే వారి రకంగా చెప్తారు. సెల్ఫ్ హెల్ప్ సెక్షన్లో ఉన్నటువంటి పుస్తకాలే మొదట అమ్ముడుపోతాయి. మనిషి రాగానే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఏం చూస్తాడు? నా యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలా పెంచుకోవాలి అనే పుస్తకం ఉందా, నేను మనీ మేనేజ్మెంట్ ఏ రకంగా బాగా చేసుకోవాలి అనే పుస్తకం ఉందా, నేను అప్పుల బాధ నుండి ఎలా బయటపడాలి అనే పుస్తకం ఉందా, లేకపోతే నా పిల్లల్ని నేను సరిగ్గా ఎలా పెంచుకోవాలి అనే పుస్తకం ఉందా, లేకపోతే నా వివాహ జీవిత నాణ్యతను ఎలా పెంచుకోవాలి అనే పుస్తకం ఉందా, లేకపోతే నేను కార్పొరేట్ కెరియర్లో పైకి ఎలా సక్సెస్ఫుల్గా సాగిపోవాలి అనే పుస్తకం ఉందా, లేకపోతే మరి ఇబ్బందికరమైనటువంటి మనుషులతో వ్యవహారాలు చేసినప్పుడు వారిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే పుస్తకం
పుస్తకం ఉందా అనేటువంటివే ఎక్కువ చూస్తారు. అక్కడ దేవుడి గురించిన పుస్తకాలు, యేసుప్రభు గురించిన పుస్తకాలు, పరిశుద్ధాత్మ గురించి పుస్తకాలు, పరిశుద్ధత గురించినటువంటి పుస్తకాలు వీటి తర్వాత కోవకు సంబంధించినవిగా ఉంటాయి. సో దీన్ని బట్టి లోకం, ముఖ్యంగా క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే సెల్ఫ్ సెంటర్డ్ అనమాట, గాడ్ సెంటర్డ్ కాదు. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గాడ్కి కాదు. దేని కొరకు బ్రతుకుతున్నారు? సెల్ఫ్ కోసం బ్రతుకుతున్నారు, గాడ్ కోసం కాదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. యేసుప్రభు స్టార్టింగ్లోనే తనను వెంబడించడానికి ఎవరైనా ఇష్టపడితే వారికి ఒక చాలా బలమైన, లేకపోతే చాలా కఠినమైనటువంటి షరతును పెట్టేశాడు, స్ట్రాంగ్ కండిషన్ని పెట్టేశాడు. మత్తయి సువార్త 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పాడు. సో ఇఫ్ ఎనీ మ్యాన్ డిజైర్స్ టు ఫాలో మీ దెన్ హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్, టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. సో నేను దేవుడిని నిజంగా కోరుకుంటే, యేసుప్రభు నిజంగా కోరుకుంటే నేను చేసే మొదటి పని ఏంటంటే నన్ను నేను ఉపేక్షించుకోవడం. నన్ను నేను ఇప్పటిదాకా కోరుకున్నాను, నా కోరికల కొరకే బ్రతికాను. ఇక నుండి నేను దేవుణ్ణి కోరుకుని, దేవుని కోరికల కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ఆశయాల కొరకు బ్రతకాలి అంటే మొదట నన్ను నేను ఉపేక్షించుకోవాలి. నేను గాడ్ సెంటర్డ్గా మారాలి, నేను సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకూడదు. అలాంటి పరిస్థితిలోనికి నేను రావాలి. కానీ ఆ రకమైనటువంటి వాతావరణం ఇప్పుడు క్రైస్తవ విశ్వాసుల మధ్యలో లేదు. ఇది వింతగా అనిపిస్తుంది, ఇది భారంగా అనిపిస్తుంది, ఇది అవసరమా అని అనిపిస్తుంది. కానీ ఇదే దేవుడి వాక్యంలో చెప్పాడు, ఇదే అవసరం. ఇది ఉంటేనే ఆయనతో నడుస్తాం, ఆయన్ని వెంబడిస్తాం. ఇది లేకపోతే ఆయన్ని కాదు, ఇంకేదో వేరే విషయంలో, వేరే దాంట్లో పడి మనం కొట్టుకుపోతాం. అండ్ చివరిలో మనము నట్టేట మునిగినప్పుడు కానీ మనకు అర్థం కాదు. జాన్ ల్యాంకాస్టర్ అనేటువంటి ఒక సేవకుడు ఒక ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ యొక్క టైటిల్ ఏంటంటే వేర్ ఆన్ ఎర్త్ ఈజ్ గాడ్, భూమి మీద దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఆర్టికల్. దాంట్లో ఆయన అడుగుతాడు, ఒకవేళ ఒక సెమినార్ని మీరు ఏర్పాటు చేసి ఆ సెమినార్కి ఈ రకమైనటువంటి టైటిల్ పెట్టి మనుషులకి మీరు ఒక ఆప్షన్ ఇస్తే, ఒక చాయిస్ ఇస్తే వారు ఎలా ప్రవర్తిస్తారు అన్నది ఆయన చెప్పాడు. సెమినార్ యొక్క టైటిల్ ఏంటి? గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఐజాయా, యెషయా గ్రంథంలో దేవుని మహిమ. ఈ సెమినార్కి ఎంతమంది వస్తారు? ఇంకొక సెమినార్కి ఈ టైటిల్ ఉంటుంది, ద క్రిస్టియన్ అండ్ సెక్స్, క్రైస్తవుడు మరియు సెక్స్. దీనికి ఎంతమంది పోతారు? దీనికి పట్టుమని 10 మంది వస్తే దీనికి తప్పకుండా 1000 కన్నా తక్కువ మంది రారు. సో ద క్రిస్టియన్ అండ్ సెక్స్ అనేటువంటి కాన్ఫరెన్స్కి, సెమినార్కి 1000 మంది వస్తారు. గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఐజాయా అనేటువంటి సెమినార్కి 10 మంది వస్తారు. సో మనిషి సెల్ఫ్ సెంటర్డా, గాడ్ సెంటర్డా? ఇంకా ఇలాంటి రుజువులు చాలా మనకి భక్తులు నిరంతరం చూపిస్తూనే ఉంటారు. నేను 4 విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవడానికి మీ ముందు అవకాశాన్ని పెడతాను. మీరు దాన్ని ఉపయోగించుకుంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. గాడ్ ఆర్ సెల్ఫ్, 4 విషయాల్లో. 1, మనము దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం, గాడ్కా లేకపోతే సెల్ఫ్కా? మొదటి విషయం ఏంటంటే వర్షిప్లో, ఇన్ వర్షిప్, ఆరాధన చేసినప్పుడు దేవుడికి ప్రాధాన్యతనిస్తున్నామా, స్వంతానికి ప్రాధాన్యతనిస్తున్నామా? నేను చాలా చర్చెస్కి వెళ్తుంటాను. చాలా చర్చెస్లో ఉన్నటువంటి ఆరాధన క్రమాలను నేను చూస్తుంటాను. అక్కడ మనుషుల ప్రవర్తనను చూస్తుంటాను. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మనస్సు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఇప్పుడున్నటువంటి కాలంలో యవనస్తులు, మధ్య వయస్కులు, పెద్దలు ఎక్కువ శాతం మంది అన్యోన్యమైనటువంటి సహవాసము యేసుప్రభుతో కలిగి లేకుండా ఉండేటువంటి వారిలో మనం చూసేది ఏంటంటే, ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడిని ఎగ్జాల్ట్ చేయడానికి ఆరాధనకు వారు రారు, హెచ్చించడానికి రారు. వారిని ఆరాధన ద్వారా ఎంటర్టైన్ చేసుకోవడానికి వస్తారు. అందుకనే వారికి చర్చ్ అనేది బిబ్లికల్గా ఉందా, అది గాడ్లీ చర్చా, దాంట్లో క్రైస్ట్ ఎగ్జాల్ట్ అవుతున్నాడా, అక్కడ గాస్పల్ చెప్పబడుతుందా, అక్కడ డిసైపుల్స్ తయారవుతున్నారా అన్నది చూడరు. ఆ చర్చ్ ఎట్లా ఉంటుంది, ఆ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది, దానికి ఏసీ ఉందా, దాంట్లో ఎల్ఈడి ప్రొజెక్షన్ ఉంటుందా,
దాంట్లో ఎక్కువ మంది ఉంటారా, దాంట్లో ప్రీచర్ బాగా పేరుగాంచిన వాడా అని చూసుకుంటున్నారు. ఈ రకంగా చూసుకోవడం చేత వారు చెప్పేది ఏంటంటే, మాకు గాడ్ ఎగ్జాల్టేషన్ కన్నా సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, మాకు ఇవి నచ్చుతాయి, మాకు ఇవి కావాలి, ఇవి మా శరీరాన్ని ఉర్రూతలూగిస్తూ ఉంటాయి కనుక వీటి కోసం మేము ఆరాధనకి వెళ్తున్నాం. యాక్చువల్గా మీరు చూస్తే లోక సంబంధమైనటువంటి మనుష్యులు, జెంటైల్స్ అంటాం కదా, అన్యులు అంటాం, రక్షణ లేనివారు, పాపులు, దుర్మార్గులు అంటాం కదా, వారు కూడా వీకెండ్ అంటే శుక్రవారం దాకా వారు 5 రోజులు పనిచేసి శని ఆదివారాలు వీకెండ్లో వారి యొక్క పబ్బులకు, క్లబ్బులకు, డిస్కోతిక్కులకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వారి యొక్క ఆహ్లాదం కొరకు, వారి యొక్క ఆనందం కొరకు, వారు పడిన కష్టాన్ని మర్చిపోయి సేద తీరడం కొరకు వారు వెళ్తారు. మరి క్రైస్తవులు ఆదివారం ఆరాధనకి ఎందుకు వెళ్తారు అంటే, వారు కూడా చర్చ్ టైన్మెంట్ అనేటువంటి ఒక సెంటర్కి వస్తారనమాట. అక్కడికి వచ్చినప్పుడు వారం అంతా వారికి ఎదురైన సాధక బాధకాలు మర్చిపోయి, అక్కడ ఉన్నటువంటి ఫ్లాషీ లైట్స్, ఆ జాజీ బీట్స్, ఆ కలర్ఫుల్ స్మోక్, అండ్ ఇక అక్కడ బాలీవుడ్, టాలీవుడ్ హీరోలుగా కనబడేటువంటి ప్రీచర్ల యొక్క మాయలో పడి మర్చిపోయి వారిని వారు ఉత్తేజముతో నింపుకొని, ఆహ్లాదంతో నింపుకొని, ఆనందంతో వారి గృహాలకు వారు వెళ్ళి చక్కగా కోడి పులావ్ ఆరగించి పడుకొని నిద్రపోవడానికి. మరి దీంట్లో దేవుడు ఎక్కడ మహిమపరచబడ్డాడు? దీంట్లో దేవుడు ఎక్కడున్నాడు? దీంట్లో అంతా స్వంతమే ఉంది, సెల్ఫే ఉంది కదా. సో మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న అది, మనం ఆ రకంగా ఉన్నామా? రెండవది, ప్రిఫరింగ్ గాడ్ ఆర్ సెల్ఫ్ ఇన్ వర్క్. మన యొక్క పనిలో మనం దేవుడికి ప్రాధాన్యతనిస్తున్నామా, లేకపోతే స్వంతానికి ప్రాధాన్యతనిస్తున్నామా? నీవు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, నీవు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండొచ్చు, నీవు ఒక మామూలుగా సివిల్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, నర్స్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మరొక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఆర్ ఇంకొక రకమైనటువంటి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. నీవు పని చేసేది నీ స్వంత ప్రమోషన్ కొరక, లేకపోతే నీ పని దేవుడి రాజ్యాన్ని పెంపొందించడానికి, దేవుడి రాజ్యాన్ని విస్తృతం చేయడానిక అనేది మనం చూసుకోవాలి. రెండవది, నీకు నీ పోర్ట్ఫోలియో ముఖ్యమా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ నీ పని స్థలంలో, నీ పని ద్వారా సాధించడం ముఖ్యమా? ఏది ముఖ్యం అనేది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నా యొక్క మనవేంటంటే, యు బీ ద బెస్ట్ ఎంప్లాయ్ ఇన్ యువర్ ఆఫీస్. నీ ఆఫీస్లో నీవు అందరికన్నా శ్రేష్టముగా, యోగ్యముగా, శాయశక్తులా పనిచేసేటువంటి నమ్మదగినటువంటి ఎంప్లాయీగా ఉండు. యు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ టు ద కంపెనీ. అందరూ నిన్ను శబాష్ అనిపించి అందరూ నీకు అవార్డ్స్ ఇచ్చే పని చేయి. కానీ నీ మోటివ్ ఏంటి? నన్ను పెంచుకోవడం కాదు, నా స్వంతము విస్తృతంగా విశాలపరచబట్ట ద్వారా నేను దాన్ని బట్టి అతిశయించడం కాదు. ఈ రకంగా నేను పనిచేయడానికి వారు కారణం అడిగితే, దీనికి నా దేవుడి యొక్క కృప, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహాయం అని నేను చెప్పుకోగలగాలి అన్నది నీ ఆశయం అయితే చాలా బాగుంటుంది. మూడవది ఏంటంటే, ప్రిఫరింగ్ గాడ్ ఆర్ సెల్ఫ్ ఇన్ వెల్త్. మన యొక్క ఐశ్వర్యంలో మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తామా, లేకపోతే మనకిస్తున్నామా? సో మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయానికి వస్తే, ఎక్కువ డబ్బు మీ సొంతం మీద ఖర్చు పెట్టుకుంటారా, లేకపోతే ఎక్కువ డబ్బు దేవుడి కొరకు, దేవుడి విషయాల కొరకు, దేవుడు శాసించినటువంటి పనుల కొరకు ఖర్చు పెడతారా? అండ్ మీరు ఈ డబ్బును సంపాదించినప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్తారా? ఆ తర్వాత డబ్బును ఖర్చు చేసేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థించి, దేవా నీవు యజమానివి, నేను గృహ నిర్వాహకుడను మాత్రమే, నాకు నీవిచ్చిన వనరులను నమ్మకంగా న్యాయమైన రీతిలో నేను వాడడానికి, నీ చిత్తమును నెరవేర్చడానికి నాకు ఆలోచన చెప్పవా, ఉపదేశం చేయవా అని నీవు ప్రార్థించి ప్రభు యొక్క మనసేంటో తెలుసుకొని ఆయనకు ప్రీతికరమైందే చేస్తావా, లేకపోతే నీకు తోచినట్టు నువ్వు నీ యొక్క డబ్బు అనుకొని ఖర్చు పెట్టేస్తావా? ఆర్ బైబిల్ గ్రంథం తెరిచి దేవుడు ఆయన ఇచ్చినటువంటి వనరులను, ఆ ప్రెషియస్ రిసోర్సెస్ని, అది మనీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ రకంగా దేవుడి కోసం, ఆయన రాజ్యం కొరకు వాడమని చెప్పాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తావా? ఎప్పుడైనా చదివావా? దేవుడు ఆయన ఇచ్చినటువంటి రిసోర్సెస్ని ఏ రకంగా నిన్ను వాడమని చెప్పాడో తెలుసుకున్నావా? ఎన్ని రకాలుగా దాన్ని వాడొచ్చో తెలుసుకున్నావా? చాలా రకాలుగా వాడొచ్చని బైబిల్లో అనేక చోట్ల దేవుడు మనకు తెలియజేశాడు. ఆర్ ఇప్పుడున్నటువంటి మెజారిటీ సోకాల్డ్ క్రైస్తవుల్లాగా నీ మనీని నీ యొక్క ఓన్ ప్రాఫిట్ కోసము బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో,
బ్లెస్సింగ్ ప్లాన్స్లో, బ్లెస్సింగ్ మినిస్టర్ల చేతుల్లో పెట్టేసి వారు బ్లెస్ చేస్తే నేను 10 ఇస్తే 100 వస్తుంది, నేను 25 ఇస్తే 2,500 వస్తాయి అని చెప్పేటువంటి రీతిలో నీవు నీ యొక్క డబ్బును ఆ రకంగా ఇన్వెస్ట్ చేస్తున్నావా? ఇప్పుడు ఫాల్స్ ప్రాఫిట్లు చాలామంది ఉన్నారు అండ్ వారు మనకు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు అండ్ వారికి నీ డబ్బును నీవు సో చేసేస్తే, అంటే నీ విత్తనాన్ని నీ విత్తేస్తే నీకు రియల్ ప్రాఫిట్ రాదు, నీకు ఫాల్స్ ప్రాఫిటే వస్తుంది. అండ్ నేను ఇది ఊరికే చెప్పట్లేదు, నా దగ్గర ఇంత పెద్ద రీసెర్చ్ చేసిన డేటా ఉంది. అమెరికా దేశంలో, యూరోప్లో, ఇంగ్లాండ్లో గత 50 ఏళ్లుగా ఫాల్స్ ప్రాఫిట్స్ ప్రజలను, సామాన్యమైన ప్రజలను మరి తక్కువ సంపాదించుకొని యథార్థంగా దేవుడేదో ఈ రకంగా దీవిస్తాడు అని వీరు చెప్పిన అబద్ధపు మాటల్ని నమ్మినటువంటి ప్రజల్ని అడ్డంగా మోసగించి వారు వేలు వీరికి పంపితే వారికి వేలు అప్పులుగా మిగిలిపోయి వారు ఫాల్స్ ప్రాఫిట్స్ తప్ప రియల్ ప్రాఫిట్స్ సాధించని వారి రియల్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అండ్ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రకంగా నీ ఉండడానికి, నేను ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. అది దేవుడి చిత్తం ఎన్నడూ కాదు. లేకపోతే ఆ డబ్బును నా శరీరం కొరకు, నా మనస్సు కొరకు, నా విషయాల కొరకు, నేను రంజింప చేయబట్ట కొరకు, నేను సంతోషంగా ఉండడం కొరకే ఖర్చు పెట్టుకోవడం అండ్ దేవుడి కోసం ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఉండడం, అది ముఖ్యమా? ఖర్చు పెట్టుకోవద్దు. నీ కోసం, నీ యొక్క కుటుంబం కోసం, నీ యొక్క ఆహారం కోసం, వస్త్రం కోసం, నీ గృహం కొరకు, నీ విద్య, నీ ఆరోగ్య పరిస్థితుల కొరకు ఖర్చు పెట్టొద్దు అని నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదు. కాకపోతే మన ప్రయారిటీ ఏంటి, ప్రాధాన్యత ఏంటి అన్నది మరి దేవుడు మనకు చెప్తున్నాడు. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెదుకువారు ధన్యులు అని యేసుప్రభు చెప్పాడు. సో ఒక మంచి గృహ నిర్వాహకునిగా మనం ఎలా ఉండొచ్చో దీని ద్వారా తెలుసుకోవచ్చు. 4వది ప్రిఫరింగ్ గాడ్ ఆర్ సెల్ఫ్ ఇన్ విల్. మన చిత్తంలో దేవుడి చిత్తానికి ప్రాధాన్యతనిస్తామా లేకపోతే మన చిత్తానికి ప్రాధాన్యతనిస్తామా? ఎంతోమంది చాలా తెలివితో ఈ రకంగా దేవుడి చిత్తం వారి చిత్తానికి సూట్ అవుతే చేసేస్తారు. దేవుడి చిత్తం వారి చిత్తాన్ని మరి బ్రేక్ చేసేటువంటిదిగా ఉంటే, కాంట్రాస్ట్ అంటే దానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని చేయడానికి సందిగ్ధంలో పడిపోతారు. ప్రతిరోజు నాకు దేవుడికి మధ్యలో పోరాటం జరుగుతుందా లేకపోతే నేను దేవుడితో సమాధాన పడున్నానా? నేను దేవుడితో ఎప్పుడు సమాధాన పడుంటాను? నేను దేవుడికి నన్ను నేను సమర్పించుకున్నప్పుడు ఆయన ఏం చెప్పినా నాకు ఆనందమే, ఆయన ఏం చేయమన్నా నాకు సంతోషమే. కానీ ఆయన చెప్పింది నాకు ఇష్టం లేకపోతే అది నాకు ఆయాసం, అది నాకు ఆటంకం, అది నాకు మరి ఆనందాన్ని దొంగిలించేటువంటి ఒక విషయంగా ఉంటుంది. సో అప్పుడు నేను దేవుడి చిత్తాన్ని ప్రతిఘటిస్తాను, నాకు దేవుడికి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. అండ్ ఈరోజు ఈ రకంగానే చాలామంది ఉన్నారు. అది ఏ విషయమైనా తీసుకోండి, ఆ రకమైనటువంటి వారినే ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. సరెండర్ అయిపోతే మనకి రెస్ట్, సరెండర్ అవ్వనంత వరకు మనకు ఈ బ్యాటిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా, తీవ్రంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సెల్ఫా, గాడా, దేవుడా, స్వంతమా? కొన్నేళ్ల క్రితము శామ్యుయల్ మార్స్ అనేటువంటి గొప్ప మేధావి అండ్ చాలా గొప్ప శాస్త్రవేత్త, ఆయన టెలిగ్రాఫ్ని కనుగొన్నారు. టెలిగ్రాఫ్ని కనుగొన్న తర్వాత ఆయన్ని పాస్టర్ జార్జ్ హెర్వే అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు. సో ఈ రకంగా అన్నారు, ప్రొఫెసర్ మార్స్ మీరు చాలా రకాలైనటువంటి పరిశోధనలు చేశారు, బట్ తప్పకుండా మీ ల్యాబొరేటరీలో మీరు పరిశోధనలు చేస్తున్నప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ ఏం చేయాలో దిక్కు తోచకుండా మీకు అనిపించి ఉండొచ్చు. అలాంటి సందర్భాలు ఉన్నాయా అంటే చాలాసార్లు అలాంటి సందర్భాల్లో నేను పడ్డాను అని ఆయన చెప్పాడు. తర్వాత మీరు అప్పుడు ఏం చేశారు అని అంటే చాలామంది ప్రజలకు తెలియదు, కానీ నేను ఏం చేశానంటే సింపుల్గా దేవుడికి ప్రార్థన చేశాను. దీంట్లో నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఐ నీడ్ యువర్ లైట్, నీ యొక్క వెలుగు నాకు కావాలి, నెక్స్ట్ స్టెప్ నాకు నీవే చూపించాలి అని ప్రార్థన చేశాను. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారు, తప్పకుండా దేవుడు తన వెలుగునిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించుంటాడు కదా అంటే, అవును దేవుడే నన్ను ప్రతిసారి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన వెలుగునిచ్చి మార్గము సరళము చేసి నడిపించాడు అని చెప్పి శామ్యుయల్ మార్స్ ఇంకో మాట అన్నాడు. ఈ రోజున అందరూ ప్రపంచంలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, యూరోప్లో నన్ను పొగుడుతుంటారు నేను దీన్ని ఆవిష్కరించినట్టు, కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నేను మీలాగే ఒక సామాన్యమైనటువంటి వాడిని. దేవుడు ఈ యొక్క గొప్ప రహస్యాన్ని ఎవరికైనా తెలియజేసి ఉండొచ్చు. నాకన్నా మేధావులు, గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, వారికి తెలియజేసి ఉండొచ్చు. కానీ దేవుడు నాలాంటి సామాన్యుడికి తెలియజేయడానికి ఇష్టపడ్డాడు అండ్ దేవుడు నా ద్వారా లోకాన్ని రకంగా దీవించాలనుకున్నాడు. సో ఇది నేను కాదు దీని యొక్క అతిశయానికి కారకుణ్ణి, దేవుడే దీని యొక్క మహిమను పొందాలి అని చెప్పి ఆయన ఆ యొక్క టెలిగ్రాఫ్ని స్టార్ట్ చేసినప్పుడు మొదట ఆయన పంపిన మెసేజ్ ఏంటో తెలుసా? వాట్ హ్యాత్ గాడ్ రాట్.
దేవుడు ఏమి చేశాడో చూడండి, దేవుడు ఏమి సాధించాడో చూడండి. సో నేను అనుకుంటే ఇక దేవుడు ఉండడు, దేవుడు అనుకుంటే నేను కనబడను. కానీ దేవుడు చేసేవి నాలో, నా ద్వారా ప్రపంచానికి దీవెనకరంగా ఉంటాయి. నన్ను ఆధారం చేసుకుంటే శాపగ్రస్తుడిగా ఉంటాను, ఇతరులకు శాపాన్ని మిగిల్చిపోతాను. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ధన్యుణ్ణి అవుతాను, ఇతరులకు దీవెనకరంగా మారతాను. సో అది నా నిర్ణయం. మనందరం సరైనటువంటి నిర్ణయం చేయడానికి దేవుడి కృప మెండుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.